హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. సో ఎవ్రీ ఫ్రైడే మనకైతే ట్రిప్ ఉంటుందన్నమాట. ఈ ఫ్రైడే కూడా ట్రిప్ ఉంది. సో దానికోసం నేనైతే మొత్తం లగేజ్ సెట్ చేసుకుంటున్నాను అనమాట. సో బేసిక్గా మనకి ఏంటంటే 2 nights 3 days ట్రిప్. దీనికి పెద్దగా లగేజ్ ఏం అవసరం లేదు. ఒక 2 ప్యాంట్లు, ఒక 3 షర్ట్లు, ఒక టీ-షర్ట్ మస్తు అవుతాయి అనమాట. సో అది ఒక చిన్న బ్యాగ్ సెట్ చేసుకోవాలి మనం, ఎందుకంటే మనమే అక్కడ ఆర్గనైజింగ్ కాబట్టి హెవీ లగేజ్ ఉంటే మనకు ఇబ్బంది అవుతుంది కాబట్టి జస్ట్ ఒక చిన్న బ్యాగ్ అంతే. సో ఒక 2 షర్ట్లు, ఓకే, ఒక ప్యాంట్, ఓకే, ఇంకో ప్యాంట్ వేసుకొని పోతాం, ఒక టీ-షర్ట్ అంతే, ఎక్కువ అవసరం లేదు. సో చూద్దాం. మనకేంటంటే ట్రిప్ నాంపల్లి నుంచి స్టార్ట్ అవుతుంది. నాంపల్లిలో మన వాళ్ళంతా కలుస్తారనమాట. అక్కడికి వెళ్తే బ్యాచ్ మొత్తం. సో అక్కడి నుంచి వెళ్ళి మనమైతే హుబ్లీకి ట్రైన్ స్టార్ట్ అవుతుంది. అది సంగతి చెప్పలేం. బ్యాచ్ ఈసారి 20 members ఉన్నట్టున్నారు. సో చూసి అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం సెట్ చేసుకోవాలి మనం. అది ఇంకేంటంటే మనము కస్టమర్స్తో పాటు వెళ్తాం కాబట్టి అక్కడికి వెళ్ళగానే నాంపల్లి స్టేషన్లోనే పరిచయం చేసుకున్నాం అనుకో 3 days ఈజీ అయిపోతుంది అనమాట. మనం వెళ్ళిన తర్వాత మళ్ళీ పరిచయాలు అవన్నీ పెట్టుకున్నాం అనుకో కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఎంత త్వరగా అయిపోతే అంత త్వరగా పరిచయం పెంచుకుంటే మనకి ఈజీ అయిపోతుంది అనమాట అక్కడ. సో ఇంకోటి ఏంటంటే సన్ స్క్రీన్, ఎండలు మండిపోతున్నాయి భయ్యో. సో కొంచెం ఇది తీసుకెళ్తే సేఫ్ సైడ్ ఉంటుందని అంతే. తర్వాత ఒక పవర్ బ్యాంక్, తర్వాత ఇవి ఇయర్ బడ్స్. సో ఇవి కాకుండా మన దగ్గర మెడికల్ కిట్ ఉంటుంది అనమాట. సో ఎవరికైనా ఫీవర్ కానీ లేదంటే దెబ్బలు తాకడం కానీ తర్వాత వామిటింగ్ సెన్సేషన్ కానీ, ట్రావెలింగ్లో అందరికి పడదు కదా బాగా జర్నీ. సో అవి, తర్వాత ఒక చిన్న స్పిరిట్, తర్వాత కాటన్, ఇట్లా బేసిక్ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంటుంది అనమాట మన దగ్గర. సో అది కూడా ఒకటి క్యారీ చేస్తాం. ఇదొకటి, తర్వాత పవర్ బ్యాంక్, ఇవన్నీ కూడా దీంట్లో పెట్టేసుకున్నాం అనుకో సెట్. ఇయర్ బడ్స్ ఇవి జేబులో పెట్టేసుకోవచ్చు. తర్వాత ఒక టవల్. అంటే బేసిక్గా మనకు 3 days అంటే పెద్ద ఇదేం కాదు లగేజ్. సో కొంచెం చూసుకొని పెట్టుకున్నాం అనుకో అంత సెట్ అయిపోతుంది అనమాట. ఇది ప్యాక్. మన దగ్గర హెవీ ఏమి ఉండదు. సో దీంట్లో ఏం చేసామంటే మనం కెమెరా మొత్తం దీంట్లో పెట్టేసుకుని 360 కెమెరా, తర్వాత DJI పాకెట్ కెమెరా ఉంటుంది ఒకటి, ఆ 2 దీంట్లో పెట్టుకుని ఇది మన దగ్గర ఉంటుంది. లగేజ్ ఇలాగానే మనం ట్రైన్లో సీట్ కింద, తర్వాత అక్కడ బస్లో ఎక్కడ ఒక దగ్గర పెట్టేసి అంత సెట్ అయిపోతుంది అనమాట. ఇది దీని యొక్క ప్రాసెస్. తర్వాత ఒక క్యాప్ కూడా క్యారీ చేయాలి. ఎందుకనంటే ఇప్పటికీ మన 2 క్యాప్స్ పోయినాయి. గోల్డ్ కలర్ ఒకటి, తర్వాత బూడిద కలర్ ఒకటి, 2 క్యాప్లు మిస్ అయిపోయినాయి. సో ప్రజెంట్ అయితే ఇది ఉన్నది, దీంతో హ్యాండిల్ చేయాలి ఇప్పటి నుంచి. ఇది సంగతి. ఓకే, సో ఇది కూడా ఒకటి దీంట్లో పెట్టేసుకున్నాం అనుకో కథ రైట్. అంతే. వాటర్ బాటిల్ అవన్నీ అక్కడికి వెళ్ళిన తీసుకుంటాం, మిగతా అంత సెట్. ఓకే, ఇంకా మనం నైట్కి చిన్నది ఒక బాక్స్ పెట్టుకుంటాం తినడానికి. ఏదైనా బయట తినడం ఇబ్బంది అవుతుంది కాబట్టి. సో ఇంకంతే, ఎవ్రీథింగ్ సెట్ అనమాట. అంతా ఇక మనం స్టార్ట్ అయిపోవడమే. నాంపల్లిలో ఆఫీస్కి వెళ్ళి, ఆఫీస్లో మనం ఏమంటారో చిన్న చిన్నవి బ్రాస్లెట్ తర్వాత అవి ఉంటాయి, అవి ఒక క్లిప్ పెడుతున్నాం. అది కూడా చలో హెల్ప్. ట్రిప్కి వెళ్ళే ముందు మనం అయితే ఒకసారి ఆఫీస్కి వస్తాం అనమాట. ఆఫీస్కి వచ్చి మనకు కావాల్సిన థింగ్స్ ఏమైనా తీసుకెళ్తాం. లైక్ కెమెరా కానీ, 360 కెమెరా కానీ, తర్వాత హ్యాండ్ బ్యాండ్స్ ఉంటాయన్నమాట కొన్ని, ఇలా బ్యాండ్స్ కానీ, తర్వాత ప్లేయింగ్ కార్డ్స్ కానీ, ఇవి కస్టమర్స్కి ఇవ్వడానికి మనం. సో బేసిక్గా ఇది ఎందుకు అని అంటే ఇవి జస్ట్ ట్రైన్లో టైంపాస్కి అలా గేమ్స్ ఆడుకోవడానికి, యూనో కార్డ్స్ అంటారు వీటిని. ఇది సో ఇవన్నీ తీసుకొని వెళ్తాం. జస్ట్ మ్యాండేటరీ థింగ్స్ ఏముండవు. కెమెరా, ఇవి కార్డ్స్, తర్వాత ఈ బ్యాండ్స్ ఇవి మనకు అవసరం ఉంటాయన్నమాట అక్కడ. సో నాంపల్లిలో కలుస్తారు మన వాళ్ళంతా ట్రిప్కి వచ్చేవాళ్ళు. సో నాంపల్లికి వెళ్ళేసి అందరిని అక్కడ కలిసి అక్కడి నుంచి వెళ్ళి మనం హుబ్లీకి అయితే స్టార్ట్ అయిపోతాం. సో అక్కడికి వెళ్తే అంత పరిచయాలు ఇవన్నీ యాజ్ యూజువల్గా జరిగే థింగ్స్ అయినా నార్మల్గా. ఓకే, నాంపల్లికి వెళ్ళి నాంపల్లిలో కలుద్దాం. సో ఆఫ్టర్నూన్ ట్రైన్ ఉంటుంది మనకి. ఆఫ్టర్నూన్ కాదు, మధ్యాహ్నం ఉంటుంది కరెక్ట్ 3:50కి. సో ఓకే, రైట్ నౌ వి ఆర్ ఇన్ ఎల్బీ నగర్. ఇక్కడ నుంచి మనం అయితే మెట్రోలో నాంపల్లికి వెళ్తాం అనమాట. నాంపల్లికి వచ్చేసాం అనమాట. బేసిక్గా మనం ఒక 40 minutes ముందే వస్తాం. ఎందుకంటే నాంపల్లిలో ఎవరైనా ఎక్కే వాళ్ళు ఉంటే వాళ్ళని ముందే ఇక్కడ మనం అందరినీ గ్యాదర్ చేసుకోవాలి, పరిచయం చేసుకోవాలి, మొత్తం వాళ్ళ సిట్టింగ్ అనేది అరేంజ్మెంట్ చేసుకోవాలి కాబట్టి. సో ఒక 1/2 hour నుంచి 40 minutes ముందే మనం అనుకో మనకు రిస్క్ ఉండకూడదు. 27 S3 కోచ్ మాత్రం పట్టుంది ట్రైన్లో. ఇంకెవరు ఎక్కలేదు, బోర్డు అవ్వలేదు. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఏదో ఒకటి చెప్పుకోవాలి. పరిచయాలతో మొదలై ఫుడ్ షేరింగ్ నుంచి యూనో కార్డ్స్ ఆడే వరకు వచ్చిందనమాట. Day 0లో. Day 1లో ఏం జరిగిందో నెక్స్ట్ వీడియో చూద్దాం.